హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీఈఐపీ సెట్ 2024 సంబంధించి ఎంపీ స్ట్రీమ్ స్టూడెంట్స్కి అయితే పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇంకా ఎవరికైతే సీట్ రాలేదో ఇది వరకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లో సీట్ రాని స్టూడెంట్స్కి అయితే మరోసారి అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఏదైతే బైపీసీ స్ట్రీమ్ నుంచి మనకి ఇక్కడ ఏదైతే బి ఫార్మసీ అండ్ ఫార్మడీ కోర్సెస్ కి ఇక్కడ ఎంపీసీ వారికి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక మనకు లాస్ట్ ఛాన్స్ అనమాట. ఇంకెవరికైనా సీట్ రాకపోతే డైరెక్ట్ మనం వెబ్ ఆప్షన్ చేయాల్సి ఉంటుంది. మరి యొక్క డేట్స్ ఏమున్నాయి, షెడ్యూల్ ఏముందని తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ అనమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా వెంటనే యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేయండి, ఈ యొక్క వీడియో లింక్ షేర్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరఫు నుంచి. మనం చూసుకుని ఇక్కడ క్లారిటీ ఇవ్వడం చూడండి. ఆ డీటెయిల్ నోటిఫికేషన్ అడ్మిషన్ ఇంటూ బి ఫార్మసీ అండ్ ఫార్మడీ కోర్సెస్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఫర్ ఎంపీ స్ట్రీమ్ అనమాట. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకు రేపే అనమాట. ఓకే, 24th. ఓకే, 24 సెప్టెంబర్ నుంచి 25 సెప్టెంబర్ వరకు అయితే డైరెక్ట్ అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీ ఎంపీ స్టూడెంట్స్ ఆల్రెడీ మనకి ఏదైతే ఆల్రెడీ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా మీ యొక్క పాత లాగిన్ అయితే ఉంటుంది కదా, దాంతో వచ్చేసి అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, వెబ్ ఆప్షన్ అయితే 2 days అనమాట. మనకి ఇక్కడ 24th, 25th అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ అన్నారు బీ ఫార్మ్ మనకి ఇక్కడ 27th రోజు అయితే సీట్ అలాట్మెంట్ వస్తుంది. అదేవిధంగా పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనమాట. అంటే ఇక్కడ సీట్ వచ్చినట్టయితే 27, 28 తేదీల్లో మనకి ఇక్కడ ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టాలి, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా రిపోర్టింగ్ ఎట్ ది కాలేజ్ అనమాట. మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో కాలేజ్కి వెళ్ళి మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేసి మీ యొక్క అడ్మిషన్ ప్రైస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై ది కాలేజ్ వచ్చేసి 30 లోపు అయితే మనకి ఇక్కడ కాలేజ్ వారు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇదేనమాట గైస్, మీకు ఇక్కడ ఒక లాస్ట్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అయితే అన్న 4th ఫేజ్ ఉంటుందా ఉండదా, 4th ఫేజ్ ఉంటుందా ఉండదా చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మరి మీ కోర్స్ అనమాట, మనకి బీ ఫార్మసీ ఉంది, ఫార్మడీ ఉంది. మరి మీకు రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫార్మసీ అండ్ బీ ఫార్మసీ యూ కెన్ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. ఓకే, ఇక్కడ మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకే అన్న, మాకు ఖచ్చితంగా ఏదో ఒక సీట్ చేస్తాము, ఏదో ఒక కాలేజ్ చేస్తాము, మాకు బీ ఫార్మసీ అయినా పర్లేదు, ఫార్మడీ అయినా పర్లేదు, ఏ కోర్స్ వచ్చినా మేము చేస్తున్న వారైతే మంచి అవకాశం అనమాట. మీరు ఆలోచించుకొని స్టెప్ బై స్టెప్ అయితే మనకు రేపు స్టార్ట్ అవుతుంది కాబట్టి వెబ్ ఆప్షన్ అనమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్కి త్వరగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, ఎందుకంటే వారికి తెలుసుకుంటారు. ఓకే, ఇదన్నమాట ఈరోజు అప్డేట్ అనమాట. మరీ అన్ని అప్డేట్స్ మీ ముందు ఉంటాను. అదేవిధంగా ఇంకెవరైనా బైపీసీ స్టూడెంట్స్ చూస్తున్నటువంటి వారికి అయితే ఎక్కడనే మీకు కూడా నెక్స్ట్ మంత్ అనమాట, అంటే 1st, 2nd తారీఖులో మనకు ఖచ్చితంగా డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది బైపీసీ స్ట్రీమ్ సంబంధించి కూడా. మీరు ఎటువంటి టెన్షన్ పడకండి, స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే మన ఛానల్ తరఫు నుంచి అయితే అందించడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో మీకు ఎంతో కొంత చూసి భావించి ఇక్కడ వీడియో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో లింక్ అయితే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.